ఈరోజు మనం ఎమ్మీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందాము. ఫ్రూట్ కస్టర్డ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి. ఓకే, ఇది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. జస్ట్ కస్టర్డ్ పౌడర్ ఒక్కటి తెచ్చుకుంటే సరిపోతుంది. మిగతా అన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి అన్నమాట. దీనికోసం ఇక్కడ పాలు తీసుకున్నాము, 1/2 లీటర్ పాలు. వీటిని బాగా మరగబెట్టుకోవాలన్నమాట. ఇవి మరిగే లోపల నేను కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను. 1/2 లీటర్ పాలకి 2 స్పూన్లు అయితే సరిపోతుంది కస్టర్డ్ పౌడర్. చూసారు కదా, ఇట్లా తీసుకున్న తర్వాత నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్ ఈ కంపెనీ అనమాట. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం పాలు, ఒక పావు కప్పు పాలు పోసుకుని కలుపుకుంటున్నాము. ఇట్లాగా లంప్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంతలో మనకి పాలు మరుగుతున్నాయి కదా, మరిగేటప్పుడు ఇందులో పంచదార వేసుకుంటాము. పంచదార ఒక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువగా తింటారు అనుకుంటే కనుక ఒక 6 స్పూన్ల వరకు వేసుకోవచ్చు పంచదార. తర్వాత ఇందులో మనం ముందుగా కలుపుకుని ఉంచుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ మిల్క్, దీన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి వేసారంటే ఉండలు కట్టేసినట్టు అయిపోతుంది అనమాట. అందుకని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ జస్ట్ 1-2 నిమిషాలు ఉడికించుకోండి ఇట్లా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. మీరు ఎక్కువసేపు ఉడికించారంటే బాగా గట్టిగా అయిపోతుంది, అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. అట్లా ఉంటే బాగుండదు. అందుకని 1-2 నిమిషాల్లోనే స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారబెట్టుకోండి. ఇది చల్లారింది కదా, దీన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాము. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన ఏదైనా 4-5 రకాల ఫ్రూట్స్ వేసుకోవచ్చు అనమాట. ఇందులో నేను ద్రాక్ష పళ్ళు గ్రీన్, బ్లాక్ 2 వేస్తున్నాను. అలాగే యాపిల్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. మీకు నచ్చితే పెద్ద ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇందులో. అలాగే అరటిపండు, అలాగే దానిమ్మ గింజలు. మీరు ఏ ఫ్రూట్స్ వేసుకున్నా వేసుకోకపోయినా దానిమ్మ గింజలు మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఇది వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది అనమాట. ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా ఇవి కూడా వేసుకుని చేసుకోవచ్చు. అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా వేసుకోవచ్చు అనమాట. వీటిని అన్నిటినీ ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో కనీసం 4-5 గంటల సేపు పెట్టుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చల్లగా తింటేనే బాగుంటుంది అనమాట. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.